ఓ దిక్కేమో మనకుండేటువంటి గొప్ప విషయ పరిజ్ఞానం, దాంతోన తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిపేస్తున్నారు. బాకరానంగల్ని తెచ్చి తెలంగాణలో పెడతారు, నిన్నటికి నిన్న శ్రీశైలాన్ని తెచ్చి తెలంగాణలో పెడతారు. వాయపో దేవుడు వింటూ పోతుంటే ఇంకేమేం చేస్తారో భవిష్యత్తులో తెలియదు. సముద్రాలను తెస్తారు, అమెజాన్ సర్వీసెస్ను తీసుకొచ్చి సిరీస్లో తీసుకొస్తారు, అమెజాన్ సినిమాలకు ఉండేటువంటి సిరీస్ను తీసుకొచ్చి అమెజాన్ సర్వీసెస్లోకి తెస్తారు. నేను భాష గురించి మాట్లాడాను. ఒక్కొక్కరికో భాషలో ప్రావీణ్యం ఉంటుంది. భాషా ప్రావీణ్యమే జ్ఞాన ప్రావీణ్యమే కాదు. కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఒక విషయం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకొని, అవగాహన చేసుకొని, సలహా తీసుకొని ఒక అంచనాకు వచ్చి మాట్లాడితే గౌరవం ఉంటుంది. నీ గౌరవం కాదా బాబు పోయేది, తెలంగాణ ప్రజల గౌరవం పోతుంది. 9.5 ఏళ్ళు ఈ సర్కారును నడిపినామంటే, కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఈ సర్కారును నడిపిండంటే తెలంగాణను చూసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ముచ్చటపడిపోయి ఆంధ్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. కేటీఆర్ లాగా మీకు నడపనికి ఎందుకు చేతనైతే లేదని చెప్పి చంద్రబాబును విమర్శించిండ్రు, జగన్ను విమర్శించారు. ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవాళేమో శ్రీధర్ బాబు గారే, చాలా పాండిత్యం గల శ్రీధర్ బాబు గారే సెలవిచ్చి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంది, గొప్ప మార్గదర్శకంగా ఉంది అని చెప్పి కితాబులు ఇచ్చేటువంటి దుస్థితికి తెలంగాణను తీసుకొని వస్తున్నారు మీరు. ఇదా మీకు ఉండేటువంటి స్పిరిట్, తెలంగాణ స్పిరిట్. ఏం చేయదలుచుకున్నారు అసలు తెలంగాణను? గట్టిగా మాట్లాడితే నిలదీస్తేనంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తారు, దూషణలకు దిగబడతారు. గుర్తు చేస్తున్నాం ఇలా రైతాంగ ప్రజలకు, ఇగో కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్ల కాలంలో రైతాంగానికి మేలు జరిగేటువంటి విధంగా రైతులు వ్యవసాయం కుదుటపడడానికి, నిలబడడానికి, గౌరవంగా ఆత్మవిశ్వాసంతో మేము బతుకుతాం అనే ఒక ధైర్యం కలగడానికి మెట్టుగా కేసీఆర్ సర్కార్ చేసింది, ముందు చూపుతో చేసింది. ఇది ఒక్క రంగం బాగుంటే 58% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంలో బతుకుతే మిగతా వర్గాల యొక్క అభ్యున్నతి కష్టమైన పని కాదు. దీని ద్వారా మిగతా అన్ని రంగాల అభివృద్ధి అవుతాయి. ఆ దిశగా పనిచేసిన ఫలితమే తెలంగాణ పచ్చబడ్డది, బతుకులు బాగుపడ్డాయి. కానీ అలా మళ్ళా కోల్పోతున్నాం. అలా రైతు బంధు కిందనే కేసీఆర్ సర్కార్ 73,162 కోట్లు ఇచ్చింది. రైతు బీమా కింద దాదాపు 1,11,000 కుటుంబాలకు 5,465 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ కింద 2 విడతలు కలిపి 28,275 కోట్లు చేసినాం. 20,000 కోట్లు చేసినా అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారే గతంలో ఏం జరగనట్లు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? పోయిన సర్కారు 28,000 పైచీలకు చేసింది, మేము ఇంత చేసినామని చెప్పాలి. ఇక మాట్లాడేటప్పుడు భాష హావభావాలు ఎట్లుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే, గతంలో అసలు రుణమాఫీ జరగనట్లు, ఈయననే మొదలుగా అనుకున్నట్లు, ఇంకా ఈయన చేయబట్టే మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేయబట్టే రుణమాఫీ మొత్తం అయిపోయినట్లు, రైతులు ఊపిరి పీల్చుకున్నట్లు మాట్లాడతారు. 28,275 కోట్ల రుణమాఫీ కేసీఆర్ సర్కారు చేసింది. కోవిడ్ వల్ల దెబ్బతిన్నాం, మళ్ళీ ఎన్నికల తర్వాత మిగతా చేస్తామని మాట ఇచ్చినాం మేము. మిగిలినటువంటి 6,000-7,000 కోట్లు ఉండే అప్పుడు. మీలాగా అబద్ధాలు చెప్పలే. తెచ్చుకోపోండి 9 తారీఖు నాడు ఇట్లా వస్తేనే అట్లా మాఫీ చేస్తా అంటే అమాయకంగా పోయి తెచ్చుకున్నటువంటి రైతులు ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మీ మాట నమ్మినటువంటి రైతులు రుణం బ్యాంకులలో పొంది మీరు ఇస్తామనేటువంటి ఆశ కల్పిస్తే మీ మాట నమ్మి ఇలా వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ ఉసూరు మీకు తగలకపోదు. అబద్ధాలు చెప్పి ఆశలు రేపి రైతుల్ని నట్టేట ముంచి వాళ్ళ నిరాశ నిస్పృహలకు కారణమై వాళ్ళ మరణాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెద్దలకు ఈ రాష్ట్ర రైతుల యొక్క బాధిత కుటుంబాల యొక్క రోధిస్తున్నటువంటి రైతుల కుటుంబాల యొక్క ఉసురు దాకా తప్పదు. విద్యుత్ రాయితీ కింద ఉచితంగా రైతాంగానికి ఇచ్చేటువంటి విద్యుత్ రాయితీ కింద 65,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సాగునీటి పారుదల అభివృద్ధి కోసం చెరువులు, కుంటలు కావచ్చు, నూతన రిజర్వాయర్లు కావచ్చు, పాతవి పూర్తి చేయడం కావచ్చు, కొత్తగా కట్టిన కాళేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్టులు కావచ్చు, వాటి కోసం 2,37,000 కోట్లు వెచ్చించింది కేసీఆర్ సర్కారు. వెరసి ఒక్క వ్యవసాయ రంగానికే
4,08,902 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇవి అధికారిక లెక్కలు మేము చెప్పేది. కాదనే మనగాళ్ళు ఎవరో కాదనమ్మనండి. కేసీఆర్ సర్కార్ అప్పు చేసింది కూర్చున్నటువంటి వాళ్లకు కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఖర్చు 4,25,000 కోట్లు. కానీ ఒక్క వ్యవసాయ రంగం మీద పెట్టినటువంటిది 4,08,902 కోట్ల రూపాయలు. ఎంత సంపద సృష్టించింది కేసీఆర్. పంజాబ్ను తలదన్నేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిండు. తెలంగాణ రైతు యొక్క ఆ స్వేదాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిండు. దేశంలోనే వరి పండించడంలో నంబర్ 1 రాష్ట్రంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఒక్క సంవత్సరంలో 2 సీజన్స్ కలిపి పండించేటువంటి రాష్ట్రంగా, పంజాబ్ను తలదన్నేటువంటి వ్యవసాయ ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్. ఇతర పంటల్ని అభివృద్ధి చేసిండ్రు. 40 ఏళ్ల కాలంలో తెలంగాణలో 40,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగుంటే మేము ఒక్క టర్ములో దాన్ని 2,50,000 ఎకరాలకు తీసుకొని పోయినాం మేము దిగిపోయే నాటికి.